యా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాసర్స్. సో ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని అనుకోలేదు, బట్ హియర్ వీఆర్. ఇండియన్ హిస్టరీలోనే లైక్ ఒక ఓవర్సీస్ టీమ్ ఇండియా వచ్చి ఒక మ్యాచ్ గెలవాలంటేనే వాళ్ళకు అదొక పెద్ద టాస్క్. అదొక డ్రీమ్ అనమాట. హ్మ్. అలాంటి సిచ్యువేషన్ ఉండేది గత 10-15 ఇయర్స్ గా. విరాట్ కోహ్లీ కానీ, ధోని కానీ, దే హావ్ సెట్ స్టాండర్డ్ సో హై. ఒక ఓవర్సీస్ టీం ఇండియా వచ్చి గెలవాలంటేనే వాళ్ళకి అదో పెద్ద డ్రీమ్ అయిపోయేది. హ్మ్. గెలవలేకపోయాడు. వాళ్ళు గెలిస్తే అదొక పెద్ద అచీవ్మెంట్ చాలు. ఆ కెప్టెన్ కి వాళ్ళ కెప్టెన్సీ కెరియర్ లోనే అదొక అచీవ్మెంట్ లా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటిది విత్ ఇన్ 3 సిరీస్, 3 హోమ్ సిరీస్ లో 2 వైట్ వాష్లు. నాకు తెలిసి ఇండియన్ టెస్ట్ హిస్టరీలోనే దిస్ ఈస్ ద లీస్ట్ దట్ లీస్ట్ ఇట్ హ్యాస్ ఎవర్ గాటన్. సో దీని గురించి తప్పకుండా మాట్లాడాలి. లైక్ అసలు ఏమైంది ఇలాంటి పరిస్థితికి రావడానికి? ఏంటి కారణం? ఏంది అసలు? ఎలా ఉండే టీము ఇలా అయిపోయింది? సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ముఖ్యంగా అందరు అనుకున్నట్టే గంభీర్ గురించి తప్పకుండా మాట్లాడాలి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నువ్వు అంతకన్నా దిగజారనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూనే ఉన్నావు. యు ఆర్ డిసప్పాయింటింగ్ మీ. గంభీర్. అదే కదా. సో ఫస్ట్ ఈ సిరీస్ గురించి మాట్లాడుకుంటుంటే ఫస్ట్ కోల్కతా మ్యాచ్ ఓడిపోయింది అనుకుంటే ఓకే. స్పిన్ కొంచెం పిచ్ మరీ స్పిన్కి అనుకూలంగా ఉంది, అది ఇది అని చెప్పి మా బ్యాటర్స్ స్పిన్ ఆడలేకపోతున్నారు అని చెప్పి ఏదో చెప్పాడు గంభీర్. మరి ఈ మ్యాచ్కి ఏమంటాడు? ఈ మ్యాచ్కి మంచి రెడ్ సాయిల్ పిచ్. మనం సెకండ్ ఇన్నింగ్స్లో అరౌండ్ 200 ఆల్అౌట్ అయినా మళ్ళీ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఇన్నింగ్స్లో వచ్చి మంచిగా కొట్టారు కదా వాళ్ళు. మరి మన బ్యాట్స్మెన్కి ఏమైంది? అదే కదా. ఆ, అసలు మన హోమ్ లో ఆడుతున్నాం, హైవేలో ఆడుతున్నాం కూడా అర్థం కాదు. అదే కదా. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా వెళ్ళి కూడా ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఇస్తాం రా మనం. హ్మ్, అదే కదా. బేసిక్ లైక్ రూట్ కాజ్ ఏమనిపిస్తుంది అంటే, నాకు పర్సనల్ గా నాకేమనిపిస్తుంది అంటే, లైక్ మన స్పిన్ మన స్ట్రెంగ్త్ అనుకుంటూ వచ్చాం ఇన్నాళ్ళు. మన వాళ్ళు స్పిన్ ఆడడం మర్చిపోయినట్టు అనిపిస్తుంది. లైక్ ఇఫ్ యు సీ, ఈవెన్ లైక్ ఫర్ ద 3-4 ఇయర్స్ స్పిన్ మన వీక్నెస్ లాగా అనిపిస్తా ఉంది. స్ట్రెంత్ అవును. అయ్యేది వీక్నెస్ మెల్లమెల్లగా అనిపిస్తా ఉంది. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా స్పిన్ లో అవుట్ అవడం చాలా సార్లు చూసాం రీసెంట్ టైమ్స్ లో. రోహిత్ శర్మ కూడా కంపారిటివ్లీ విరాట్ కోహ్లీ ఎక్కువ అనుకో. సో అదర్ బ్యాట్స్మెన్ కూడా స్పిన్ లో స్ట్రగల్ అవ్వడం చూస్తూ వచ్చాం. ఇక ఈ సిరీస్, ఇంకా సౌత్ ఆఫ్రికా సిరీస్ అయితే కంప్లీట్లీ వీఆర్ ఫారినర్స్ లాగా ఫీల్ అవుతున్నాం మన హోమ్ పిచ్ లోనే. మనకంటే బాగా ఫారిన్ నుంచి ఆడుతున్నారు వాళ్ళు. మనకంటే బాగా ఆడుతున్నారు స్పిన్ అవతల బ్యాట్స్మెన్. బాగా ఆడటం కాదు, వాళ్ళ స్పిన్నర్స్ బాగా వికెట్స్ తీస్తున్నారు. మన స్పిన్నర్స్ కంటే వాళ్ళ బ్యాట్స్మెన్ మనకంటే ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో టర్నింగ్ పిచ్ అని చెప్పి తనే చెప్పాడంట కదా. సో ప్రిపేర్డ్ గా 4 స్పిన్నర్ని తెచ్చాడు. ఏమైంది? వాళ్ళు ఓన్లీ ఇద్దరు స్పిన్నర్స్ తో వచ్చారు. మనకంటే ఎక్కువ వికెట్స్ తీసి గెలిచారు మ్యాచ్. ఈ మ్యాచ్ లో చూసుకుంటే సరే స్పిన్ ఫ్రెండ్లీ కాదన్నారు. వాళ్ళేం ఫస్ట్ ఇన్నింగ్స్ లో 480 490 చేస్తే మనం 200. హ్మ్. అసలు అది లిటరలీ కాంపిటీషన్ కూడా లేదు సౌత్ ఆఫ్రికాకి. మన కాంపిటీషన్ కూడా ఇవ్వట్లేదు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హార్ట్ బ్రేక్ అంటే, ఈ టెస్ట్ మ్యాచెస్ కాంపిటీషన్ కూడా ఇవ్వలేము మనం ఇవ్వలే అసలు. అస్సలు. ఏదో ఒక బంగ్లాదేశ్, ఒక అసలు ఆఫ్ఘనిస్తాన్, ఒక వెస్టిండీస్ ఆడినట్టు ఆడాం. మనము స్పిన్ ఎందుకు ఆడలేమని చూసుకుంటే యాక్చువల్లీ నువ్వు టెస్ట్ స్క్వాడ్ సెలెక్షన్ చూస్తుంటే ఎందుకో ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ బేస్డ్ మీద సెలెక్షన్ చేస్తున్నారు కానీ డొమెస్టిక్లో పర్ఫార్మెన్సెస్ బట్టి తీసుకుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత డొమెస్టిక్ బాగా ఆడాడు. మధ్యలో హోమ్ సిరీస్ ఒకటి ఆడిపించాడు, తర్వాత మళ్ళీ అసలు పక్కకు పెట్టేశారు. అదే మిగతా వాళ్ళని చూసుకుంటే ఇప్పుడు నితీష్ రెడ్డి కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, సాయి సుదర్శన్ కానీ వీళ్ళందరూ పెద్దగా డొమెస్టిక్లో పెద్దగా పర్ఫార్మెన్సెస్ లేవు. బట్ ఈవెన్ దెన్ బేస్డ్ ఆన్ ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సరే సెలెక్ట్ చేసుకున్నారు. కరుణ్ నాయర్ కూడా ఓకే ఛాన్స్ ఇచ్చారు. సరే సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారా అంటే నంబర్ 3 పొజిషన్ చూసుకుంటే ఇండియాలో ఫస్ట్ సాయి సుదర్శన్ ఆడించాడు. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్ తర్వాత కరుణ్ నాయర్ ఆడిపించారు. మళ్ళీ దాని తర్వాత కరుణ్ నాయర్ డ్రాప్ చేసి మళ్ళీ సాయి సుదర్శన్. దాని తర్వాత మళ్ళీ మొన్నటి మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సాయి సుదర్శన్. ఈ ప్రతిసారి ఆర్డర్ మారుస్తూ ఉంటే ప్లేయర్స్ కూడా కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది. అది కూడా మేబీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనిపిస్తుంది. ఊకే ప్రతిసారి టీమ్ ఆర్డర్ మార్చడం, చాప్ అండ్ చేంజ్ చేయడం ఫ్రీక్వెంట్గా. అదేదో టీ ఆబ్వియస్ ట్వంటీలో గా. టీ20 ఎక్స్పీరియన్స్ అని వచ్చి ఆ, అసలు చెప్పాలంటే గంభీర్ అసలు ఫస్ట్ కోచ్ సెలెక్ట్ అయినప్పుడే కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు హీ వాజ్ జస్ట్ ఎ మెంటర్ టు ద కేకేఆర్ టీమ్.
అసలు కోచే కాదు గంభీర్, లక్నో కూడా కోచే కాదు, హీ వాజ్ జస్ట్ ఎ మెంటర్. ఆ మెంటర్ అతని ఐపీఎల్లో విన్ అయిన టైటిల్స్ బట్టి చూసి అసలు బీసీసీఐ చేసిన ఫస్ట్ తప్పది గంభీర్ని ఇండియన్ కోచ్గా చేయడం, అందులోనే అన్ని ఫార్మాట్స్. దట్ ఈస్ వేర్ ఆల్ అసలు ఇండియా ఇదంతా స్టార్టెడ్. ఇఫ్ యు థింక్ డీప్, ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆల్ బికాస్ ఆఫ్ మిచెల్ స్టార్క్. ఆ రోజు ఆ ఎలిమినేటర్ లో మిచిల్ స్టార్క్ గనక ఆ ఓపెనింగ్ స్పెల్ వేసి అభిషేక్ శర్మని, ట్రావిస్ హెడ్ ని అవుట్ చేయకపోతే కేకేఆర్ గెలిచేది కాదు. గౌతమ్ గంభీర్ కి అంత ఫేమ్ వచ్చేది కాదు, హైప్ వచ్చేది కాదు, తీసుకొచ్చి కోచింగ్ చేసేవాళ్ళు కాదు, ఇన్ని డిబేట్స్ వచ్చేవి కాదు, ఇన్ని చేంజెస్ వచ్చేవి కాదు, టీమ్ లో ఇండియా ఇంత లీస్ట్ పొజిషన్ కి వచ్చేది కాదు. అదే కదా. గంభీర్ మళ్ళీ పోస్ట్ మ్యాచ్ లో కూడా అంటుంటూ, ఐ థింక్ యూ పీపుల్ షుడ్ రిమెంబర్ ఐఎమ్ ద విన్నింగ్ కోచ్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్ అంటున్నాడు. నువ్వు అసలు ఫస్ట్ ఆ సెలెక్షన్ తీసుకుంటుండే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శ్రేయస్ అయ్యర్ డబ్ల్యూసీ వరల్డ్ కప్ 2023లో అంత బాగా పర్ఫామ్ చేస్తాడు, అసలు ఓపెనింగ్ మ్యాచ్ ఆడేవాడే కాదు ఛాంపియన్స్ ట్రోఫీలో. విరాట్ కోహ్లీ ఇంజూర్డ్ అయ్యింది కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు శ్రేయస్ అయ్యర్. అండ్ తర్వాత ఆ మ్యాచ్లో బాగా ఆడాడు కాబట్టి మళ్ళీ ఫర్దర్ మ్యాచ్లో సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఏషియా కప్లో కూడా ఫైనల్లో తిలక్ వర్మ అంత బాగా ఆడకపోయి ఉంటే ఫైనల్ గెలిచేవాళ్ళం కాదు పాకిస్తాన్ మీద, ఆ రెండు ఓడిపోయేవాళ్ళం. సో అలాంటి కోచ్ ప్రతిసారి T20 టాక్టిక్ తీసుకొచ్చి టెస్ట్లో అప్లై, వన్డేలో అప్లై చేస్తుంటే మనకి ఎట్లా సపోర్ట్ చేయబోతుంది అవుతుంది. ఇన్ కేస్ ఇంగ్లాండ్లో కూడా 2-2 గెలిచా అన్నాడు. ఇన్ కేస్ ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సిరాజ్ కానీ ఆ స్పెల్ అయిపోయింది ఉంటే ఫోర్త్ డే ఈవినింగ్, ఫిఫ్త్ డే మార్నింగ్ మ్యాచ్ సిరీస్ 3-1తో ఓడిపోయేవాళ్ళం. మరి అప్పుడు ఏం చెప్పేవాడు, ఇండియా వన్ 2-2 డిస్పైట్ హిజ్ టాక్టిక్స్ అండ్ స్క్వాడ్ సెలెక్షన్. అదే కదా. అసలు యాక్చువల్ గా మనం చూస్తే ఇప్పుడు ఉన్న టీమ్ లో స్పిన్ ఎవరు ఆడుతున్నారు సరిగ్గా? అదే కదా. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ని పైకి తీసుకెళ్తావు, కిందకి తీసుకొస్తావు. మ్మ్. ఒక్కోసారి టాప్ నెంబర్ 3 లో ఆడిస్తావు, నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 9 ఇన్నిసార్లు తిప్పుతూ ఉంటే వాషింగ్టన్ సుందర్ క్లారిటీ ఉంటుంది. స్పిన్నర్ అనుకోవాలా, బ్యాట్స్మెన్ అనుకోవాలా? అశ్విన్ యాక్చువల్ గా రీసెంట్ పాడ్కాస్ట్ లోనో లైక్ ఇంటర్వ్యూలోనో తను చేస్తాడు కదా, మ్మ్. యాష్ కి మన్ కీ బాత్ అని. అందులో అన్నాడు అనమాట, ఇప్పుడు నాకు కూడా వెన్ ఐ వాస్ ప్లేయింగ్ నాకు కూడా ఆపర్చునిటీ ఇచ్చుండే హయ్యర్ అప్ ది ఆర్డర్ ఆడమని చెప్పి. కానీ ఒకవేళ నేను తీసుకుని ఉంటే నేను బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చేది, దానివల్ల నేను బౌలింగ్ ఇచ్చే టైం తక్కువ అవుతుంది, సో నా బౌలింగ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చేయలేదు అన్నాడు. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న టీంలో వాషింగ్టన్ ని పక్కన పెడితే ఒక ఆఫ్ స్పిన్నర్ కనపడుతున్నాడా? లేదు. ఒక్క ఆఫ్ స్పిన్నర్ లేడు. మళ్ళీ ఇండియా టీం యొక్క స్ట్రెంగ్త్ స్పిన్. మ్మ్. ఇండియన్ పిచ్చెస్ మీద ఆడినప్పుడు అలాంటిది ఆఫ్ స్పిన్నరే లేడు. నువ్వు ఉన్న ఏకైక ఆఫ్ స్పిన్నర్ తీసుకెళ్లి నేను 1 డౌన్ దింపుతాను, నెంబర్ 3లో ఆడిస్తాను అని చెప్తే ఆఫ్ స్పిన్నర్ బ్యాటింగ్ ఫోకస్ చేస్తాడు కానీ బౌలింగ్ మీద టైం స్పెండ్ చేయడు కదా, తగ్గిపోద్ది కదా. ఉన్న ఒక్క ఆప్షన్ ని కూడా ఇట్లా కన్ఫ్యూజ్ చేసి ఆ ఒక క్లారిటీ అనేది లేకపోతే అది కూడా పోయినట్టే కదా. ఇప్పుడు ఓన్లీ జట్టు ఒక్కడే పర్ఫామ్ చేస్తున్నాడు 2 టెస్టుల్లో. మ్మ్. నాకు తెలిసి వాషింగ్టన్ కి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ లేదు. బౌలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు అనుకోండి, వికెట్స్ తీయట్లేదు. ఇంకా మిగిలింది ఎవరు? కుల్దీప్ యాదవ్ ఓకే, బాగానే పర్ఫామ్ చేస్తాడు కానీ అంత ఒక లాంగ్ రికార్డ్ అనేది లేదు ఇండియాలో. అశ్విన్ ని రీప్లేస్ చేసి మంచి ఒక ఆఫ్ స్పిన్నర్ అంటే ఉన్న ఆప్షన్ ఓన్లీ నీకు వాషింగ్టన్ సుందరే ప్రెసెంట్. అట్లాంటి వాషింగ్టన్ సుందర్ సరిగ్గా యూజ్ చేయకపోవడం గంభీర్ చేసిన చాలా పెద్ద తప్పు. అండ్ ఇంకోటి, నాకు బ్యాటింగ్ డెప్త్ కావాలని చెప్పి నితీష్ రెడ్డిని తీసుకొచ్చారు. నథింగ్ అగైన్స్ నితీష్ రెడ్డి ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాటర్. బట్ నితీష్ రెడ్డిని నువ్వు ఆల్రౌండర్గా తీసుకొచ్చినప్పుడు దెన్ యూ షుడ్ గ్రూమ్ హిమ్ యాజ్ అన్ ఆల్రౌండర్, అంతే కదా. ఇప్పుడు నువ్వు నితీష్ రెడ్డిని స్క్వాడ్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్లో పెట్టి నువ్వు అసలు అతనితో బౌలింగ్ వేయించకపోతే నితీష్ రెడ్డిని తీసుకొని ఏం లాభం? దెన్ యూ ఆర్ ప్లేయింగ్ హిమ్ యాజ్ ఎ ప్యూర్ బ్యాటర్. అట్లాంటప్పుడు నితీష్ రెడ్డి కంటే మంచి బ్యాటర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు స్క్వాడ్లో ఇండియాలో. నువ్వు నితీష్ రెడ్డిని తీసుకొచ్చి అతను బౌలింగ్ ఇవ్వకుండా మొత్తం మళ్ళీ వర్క్లోడ్ బూమ్రా, సిరాజు మెయిన్ బౌలర్స్తో నేయిస్తే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ప్లేయింగ్ నితీష్ రెడ్డి? అండ్ ఇంకోటి, మన అదే వెస్టిండీస్ కదా. సిరీస్లో కూడా ఇంగ్లాండ్ సిరీస్లో బూమ్రా వర్క్లోడ్ అన్నారు. మరి వెస్టిండీస్ సిరీస్లో బూమ్రాకి రెస్ట్ ఇచ్చి వేరే బౌలర్స్ని గ్రూమ్ చేయొచ్చుగా, ఫాస్ట్ బౌలర్స్. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ చూసుకుంటే బూమ్రా, సిరాజ్ వీళ్ళిద్దరే మెయిన్ బౌలర్లు. వీళ్ళ బ్యాకప్ లాగా ఆ, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరు కాకుండా అసలు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫాస్ట్ బౌలర్స్ పైప్ లైన్లో ఎవరు లేరు అంత మంచిగా టెస్ట్లు ఆడేవాళ్ళు. సో నువ్వు అదే కదా ప్రతిసారి ఇంత మంచి గ్రూమ్ చేయకుండా మీరందరూ ఒకటే బౌలర్ పైన డిపెండ్ అయి ఉంటే ఇట్ వాస్ కమింగ్ ఆబ్వియస్లీ. అదే కదా ఇంతకు ముందు చూసుకుంటే బుమ్రా, సిరాజ్,
బుమ్రా, షమి మెయిన్ ప్రైమ్. ఉమ్, సరే బుమ్రా, షమికి రెస్ట్ ఇచ్చినప్పుడు సిరాజ్ ఉండేవాడు, ఉమ్, ఇషాంత్ శర్మ ఉండేవాడు, ఉమేష్ యాదవ్ ఉమేష్ ఉండేవాడు. ఇన్ని ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు చూడు నీకు అప్పుడున్న బుమ్రానే, ఆ సిరాజే, ఇంకెవరున్నారు? ఉమ్. నువ్వు ప్రసిద్ధ్ కృష్ణకి మంచి గేమ్ టైం ఇవ్వట్లేదు. ఆకాష్ దీప్ మంచి పొటెన్షియల్ ఉంది, సరే లాంగ్ రన్ ఇస్తున్నావా? లేదు. ఇంకేంటి? ఎట్లా ఎట్లా డెవలప్ అవుతారు? ఫాస్ట్ బౌలర్స్ డెవలప్ అవ్వరు. ఫాస్ట్ బౌలర్స్ లేరు, స్పిన్నర్స్ లేరు. ఏమన్నా మాట్లాడితేనేమో నాకు తెలిసి బీసీసీఐ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. బీసీసీఐ దగ్గర ఉన్నంత టాలెంట్ ఎవరి దగ్గర లేదు. కుప్పలు కుప్పలు టాలెంట్ ఉంది అంటారు. ఎక్కడ? రెడ్ రెడ్ బాల్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ లో అయితే ప్రస్తుతం మనం చాలా వీక్ లో ఉన్నాం. అండ్ ఇంకోటి, ఈ నాకు ఈ నన్ను అడిగితే ఈ ఐపీఎల్ ని బాగా హైప్ చేసి 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 కమర్షియల్ గా డబ్బులు సంపాదిస్తున్నారు. అక్కడ ఫేమ్ వచ్చిన ప్లేయర్స్ ని తీసుకొచ్చి ఇండియా టీమ్ లో పెడుతున్నారు. టెస్ట్ టీమ్ లో కూడా నీకు రితీష్ రెడ్డి అలాగే తీసుకొచ్చారు, సాయి సుదర్శన్ అలాగే తీసుకొచ్చారు, రిషబ్ పంత్ కూడా అలాగే వచ్చాడు. ఓన్లీ సక్సెస్ అయింది రిషబ్ పంత్ అనుకుంటా. ఆ? ఈ వాషింగ్టన్ సుందర్ కూడా అలాగే తీసుకొచ్చారు. సో ఒక ప్రాపర్ టెస్ట్ బ్యాట్స్మెన్ ని, ఒక బౌలర్ ని నువ్వు రంజీస్ లో పర్ఫామ్ చేసి, దులీప్ ట్రోఫీలో పర్ఫామ్ చేసి, డొమెస్టిక్ లో అంత బాగా ఆడిన వాళ్ళకి రికగ్నైజ్ చేయకుండా వాటి యూజ్ ఏంటి? ఎవరైనా ఎందుకు ఆడతారు ఇంకా? ఉమ్, వాట్ అదే కదా. అసలు మోటివేషన్ ఏముంటది? అంత పర్ఫామ్ చేసి వాళ్ళని తీసుకురాకుండా ఐపీఎల్ లో ఆడిన, వైట్ బాల్ క్రికెట్ లో ఆడిన తీసుకొచ్చి వాళ్ళు పర్ఫామ్ చేస్తారని చెప్పి తీసుకుంటే ఇలానే ఉంటది. రియాలిటీ చెక్ అవ్వాలి. ఆ మెయిన్ గా సెలెక్టర్ కూడా యాక్చువల్ గా నాకు నచ్చట్లేదు ఆ సెలక్షన్. అక్కడికే వస్తున్నా సెలెక్టర్ మనము. నచ్చట్లేదు, కోచ్ నచ్చట్లేదు. శుభ్మన్ మనం గిల్ ని అక్కడి ఏమో అక్కడికే శుభ్మన్ వస్తున్నా గిల్ ఏం మనం. అందరూ తీసుకుంటున్నాడో గానీ. అందరూ గంభీర్ గంభీర్ అంటున్నారు కానీ పార్ట్ ఆఫ్ ద రీజన్ కూడా సెలెక్షన్ కమిటీది కూడా కొంచెం దీంట్లో ఉంది ఈ ఫెయిల్యూర్స్ కి. ఎందుకంటే అసలు ఎప్పుడు సెలెక్షన్ తీసుకున్న ఒక కన్సిస్టెన్సీ ఉండదు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటారు, ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ బేస్ చేసి తీసుకుంటారు. అండ్ శుభ్మన్ గిల్ ని మళ్ళీ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ చేసి టీ20లో ఆడించి టీ20లో వైస్ కెప్టెన్ చేసి స్క్వాడ్ బ్యాలెన్స్ అంతా దెబ్బతింది. సో సెలెక్షన్ కమిటీ ఆల్సో హ్యాస్ టు టేక్ ది ఏమంటారు బ్లేమ్. బేసికల్లీ ఎట్లా అయిపోయిందంటే, ఈ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఎట్లా? మనీ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఎందుకు ఆల్ ఫార్మేట్ చేశారు? ఇప్పుడు క్రికెట్ ని ఇండియాలో సెల్ చేయడానికి ఒకప్పుడు సచిన్, ఒకప్పుడు ధోని, తర్వాత కోహ్లీ, ఇప్పుడు ఎవరో ఒకరు కావాలి ఫేస్. సో శుభ్మన్ గిల్, అంతే. అదే నువ్వు ఆస్ట్రేలియాకో ఇంగ్లాండ్కో వెళ్ళు, అసలు అలా ఒక్క ఉండదు. పర్సన్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇట్స్ ఓన్లీ ద టీమ్ స్పోర్ట్. కానీ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఒక పర్సన్ ని ముందు పెట్టి దాని మీద నడిపిస్తారు క్రికెట్. సో డబ్బులు, ఫైనల్ ఎందుకంటే డబ్బులు కావాలి, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కావాలి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది. అట్లీస్ట్ మనం ఫ్యూచర్లోనే ఇలాంటి తప్పిదాలు అవ్వకుండా చూడాలనుకుంటే నెక్స్ట్ మనకి ఆగస్ట్లో శ్రీలంకతో ఉంది టెస్ట్ సిరీస్. 2 మ్యాచ్ టెస్ట్ సిరీస్, దట్ టు ఇన్ శ్రీలంక. మళ్ళీ అక్కడ సేమ్ ఇవే స్పిన్ టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయి. అక్కడ కష్టమే. ఆ తర్వాత అక్టోబర్లో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్లో 2 టెస్ట్ సిరీస్. అక్కడ మళ్ళీ స్వింగ్ కండిషన్స్, డిఫికల్ట్ కండిషన్స్. ఇండియాకి అక్కడ పెద్ద సక్సెస్ఫుల్ రికార్డ్ లేదు. సో చూసుకుంటే ఇండియాకి, అండ్ దెన్ ఆస్ట్రేలియాతో 5 హోమ్ టెస్ట్ సిరీస్. సో చూసుకుంటుంటే ఇండియాకి నాకు తెలిసి ఈసారి డబ్ల్యూటీసీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. నువ్వు క్వాలిఫైయింగ్ అంటున్నావు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పర్ఫార్మెన్స్ చూస్తే శ్రీలంకలో స్పిన్ ఆడలేరు, అక్కడ సిరీస్ గెలవలేరు. న్యూజిలాండ్ తో ఆబ్వియస్ గా సిరీస్ పోయింది, ఆ సిరీస్ ఎప్పుడు గెలవం గానీ అది పోయింది. మళ్ళా ఆస్ట్రేలియా, అది కూడా కష్టమే నాకు తెలిసి. క్వాలిఫై అవడం పక్కన పెడితే ఉన్న 3 సిరీస్లో ఒక్కడు కూడా గెలవరు. అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంత వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్న టీం కి హెడ్ కోచ్ ని మార్చి సెలెక్టర్ మార్చాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే బాగుంటది అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చే 6-7 మంత్స్ తర్వాత, అంటే ఇంత గ్యాప్ తర్వాత ఎవరికి గుర్తు కూడా ఉండదు. సింపుల్ గా ఇది జరిగిందని చెప్పి ఎవరికి ఆలోచన ఉండదు. సింపుల్ గా మళ్ళా గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ వచ్చి మళ్ళీ ఇంకో టీం ఫామ్ చేస్తారు సేమ్ ఇట్లానే. ఆల్రౌండర్స్ నాకు తెలిసి ఇంకో ఇద్దరు ఆల్రౌండర్స్ కలుపుతాడు అనుకుంటా. ఏంటి ఇప్పుడు అందరూ గంభీర్ గంభీర్ వర్స్ట్ టెస్ట్ కోచ్ అంటున్నారు. అసలు నిజంగా గంభీర్ వర్స్ట్ టెస్ట్ కోచేనా? ఒకసారి రికార్డ్ చూస్తే శాస్త్రికి యాజ్ ఎ టెస్ట్ కోచ్ విన్, కుంబ్లేక్ యాజ్ ఎ టెస్ట్ కోచ్ విన్ పర్సెంటేజ్ వాస్ 70. రవి శాస్త్రి's విన్ టెస్ట్ పర్సెంటేజ్ ఇస్ 59%. గ్యారీ కిర్స్టన్ 48%. గ్రేగ్ చాపెల్ 38%. గంభీర్ 36%. డంకెన్ ఫ్లెచర్ 33%. సో గంభీర్ ఈజ్ నాట్ ద వర్స్ట్ టెస్ట్ కోచ్ ఆఫ్ దిస్ ఇండియన్ హిస్టరీ. He's the second worst test coach of the Indian history. దట్ డజంట్ మేక్ ఎనీథింగ్ బెటర్. కాదురా అసలు.
సో కానీ సరే ఆ లాస్ట్ లో ఉన్నది ఎవరైనా కానీ గంభీర్ తీసుకున్నంత అన్ కాంట్రవర్షియల్ అన్కన్వెన్షనల్ డెసిషన్స్ ఎవరు తీసుకొని ఉండరు. అసలు ఐపీఎల్ ఎందుకు గెలిచాడురా బాబు, ఆ మిచెల్ స్టార్ గా ఎందుకు వేసాడో కానీ, అదే మిచెల్ కదా. స్టార్ గా ఒక్క స్పెల్ వేయకపోతే ఇండియన్ క్రికెట్ టీం ఫేటే వేరేలా ఉండేదిరా. రాహుల్ ద్రావిడ్ ఇంకొక 1-2 ఇయర్స్ కంటిన్యూ చేసి ఉంటే చాలా పీస్ఫుల్ గా ఉండేది. అనవసరంగా ఇప్పుడు ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఖాతా ఛాంపియన్స్ ట్రోఫీ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆల్మోస్ట్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ బిల్డ్ చేసిన స్క్వాడ్ తోనే గెలిచారు. సో అసలు అది గైస్. నాకు అనిపిస్తుంది మన హోమ్ లో అంత ఈజీ గెలిచి అసలు మనం చూసేవాళ్ళం కాదురా గెలుస్తాంలే అని. అంత కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళం. అలాంటి గెలవడమే ఇంత కష్టం అనిపిస్తుంది అంటే లైక్ అప్పట్లో ఎంత లైక్ గ్రాంటెడ్ గా తీసుకున్నాం అనిపిస్తుంది. సో అది అది గైస్ మా ఫ్రస్ట్రేషన్. మీరు కూడా ఇలానే ఫ్రస్ట్రేట్ అయి ఉంటే మీ ఫ్రస్ట్రేషన్ ని కమెంట్స్ లో చూపించండి. చూపించండి. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా కంటిన్యూ అవ్వాలా, అజిత్ అగార్కర్ సెలెక్టర్ గా చీఫ్ సెలెక్టర్ గా కంటిన్యూ అవ్వాలా, లేదనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో until then, we'll come up with next videos. Until then, see you. Tata. Bye bye.